యాదవ్ బిడ్డల్ని ఎట్లా బహిష్కరిస్తావు? యాదవుల్ని బహిష్కరించినట్టు ధైర్యం ఉంటే యాదవ్ కులాన్ని బహిష్కరిస్తాను. ఆరుమూరు నిజామాబాద్తోనే మున్నూరు కాపోలు బీడీసీల మొత్తానికి నాయకత్వం వహించి ఆడ మున్నూరు కాపోడు గురాటి రెడ్లేమో అక్కడ దళితుల్ని బీసీలు వాడు బహిష్కరిస్తాడు, ఇక్కడ మీరు బహిష్కరిస్తారు. మీకేం హక్కున్నది? యాదవ్ కులం బయటికి రావడానికి భయపడాలా? అరే 40,000 తీసుకున్నాడు చెప్పు తీసుకుంటానంటారా? ఎవడో 40,000 ఎవడు తీసుకున్నాడో వాడిని గల్లా పట్టుకొని చెట్టు కట్టేస్తాంత ఇవాళ. 40,000 తీసుకున్నాడు మాత్రం నేనే బకెట్ల నీళ్ళలో చెప్పు తడిపితంత మాదిగా చెప్పుతో. ఏ డిపార్ట్మెంట్ రేపే పెన్షన్ ఆపుతాను. ఈ పెన్షన్ గ్రామాలలో వేల సంవత్సరాలు ఉండే అగ్రకుల ఆధిపత్యం గ్రామాల కులాలు బహిష్కరిస్తాను. నీ బొంద మీద వీడేసి ఈ రెడ్డి ఆధిపత్యం నా మీద చూపించబాకు. ఒళ్ళు పరిచింది ఆటనా? ఎవరు ఏ అహంకారం చూసుకొని ఈ రెడ్ల ఎమ్మెల్యేలు నీ రెడ్ల మంత్రుల యొక్క దాన్ని చూసుకొని చేస్తారా ఈ దులు? 1 గంట వరకు చెప్తున్నా, వాళ్ళందరినీ గ్రామంలో మొత్తాన్ని ఒక గ్రామ స్రవంతిలో కలుపు, వాళ్ళ దగ్గర పోయి క్షమాపణ చెప్పు. నేను ఇట్లా బహిష్కరించిన వీడీసీ తీర్మానం పట్ల మేము మొత్తం క్షమాపణ అడుగుతున్నాం, ఆ తీర్మానాన్ని విత్డ్రా చేసుకుంటున్నామని వాళ్ళకి మర్యాద క్షమాపణ చెప్పు. లేకపోతే 2 మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసుకొచ్చి ఏ చర్యలు చేయాలో ఇప్పుడే బయలుదేరుతాం.